వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నీవే సారీ వేసుకో అంటూ చిన్మయ్ ట్వీట్ చేయగా మై బాడీ మై చాయిస్ అంటూ అనసూయ ఫైర్ అయ్యారు. మరోవైపు శివాజీ తరపున క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. సాంప్రదాయం వర్సెస్ ఆధునికత ఏది కరెక్ట్? ఇంతకీ తన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు చెబుతాడా లేదా? ఇదే అంశంపై మనం డిబేట్లోకి వెళ్ళబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ నటి రమేష్ శ్రీ గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే మరికాసేపట్లో కరాటే కళ్యాణి గారు, మరో హీరోయిన్ దాక్షి గారు బయట నుంచి లైవ్లో పాల్గొనబోతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు శివాజీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా? స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. రైట్. రమేష్ శ్రీ గారు, మనం చూసాం నటుడు శివాజీ చేసిన కామెంట్స్. అంటే ఒక రకంగా కొన్ని పదాలు కూడా వాడారు, బట్ ఇక్కడ నేను అవి ఉపయోగించలేకపోతున్నాను. అందుకే మేము కూడా దానికి బీప్ సౌండ్ వేసాము, మీరు కూడా చూశారు. లార్జర్ సెన్స్లో మీకు ఏమనిపించింది దాని వ్యాఖ్యలు చూసిన తర్వాత? అంటే ఏం లేదండి, శివాజీ గారు కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు అనేది ఎప్పుడో నేను విన్న విషయము. వస్త్రాధరణ అనేది వాళ్ళ కంఫర్ట్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. సినిమా వాళ్ళని బేస్ చేసి ఆయన మాట్లాడడం అనేది చాలా చాలా తప్పండి. ఇప్పటికే చాలా మంది కాంట్రవర్సీలకు కూడా వెళ్ళారు. సినిమా వాళ్ళనేది చాలా డిగ్రేడ్ చేసేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడున్న జనరేషను చాలా దారుణంగా బయట సినిమా వాళ్ళు సినిమా స్క్రీన్ ఇన్సైడ్ తీసేద్దాము, బయట ఇంకా చాలా దారుణంగా మంచి అఫీషియల్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా సినిమా వాళ్ళు అనేది ఏమిటంటే ఒక గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మనం బయట చూస్తున్న దానికి మించి మనం ఏమైనా ఉంటే అట్రాక్టివ్గా ఉంటామేమో అని వాళ్ళు అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు. కానీ ఒళ్ళు చూపించుకొని డ్రెస్సులు మొత్తం రిమూవ్ చేసుకొని తిరగాలనేది ఎవరికి ఉండదండి. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, దాని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఆమె మదర్ అయి ఉండొచ్చు, లేదా ఒక సిస్టర్ అయి ఉండొచ్చు, ఇలా ఒక వైఫ్ అయి ఉండొచ్చు. ఇన్ని పాత్రలు ఉంటాయి. ఆడదాని గురించి కూడా అదే దీనిలో ఆయన చెప్పారు. ఓకే, కానీ మీరు చెప్తున్నది ఏమిటంటే అమ్మా మీరు సినిమా హీరోయిన్స్ అందరూ అనేది ఆయన కామెంట్ చేయడం అనేది టూ రాంగ్ అండి. ఆయన ఎవరో అడిగారు అనేది కాదు, నేను కూడా అడగాలి. ఎందుకంటే మీరు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. సినిమా వాళ్ళని ఇప్పటికే చాలా మంది చాలా విషయాల్లో మీరు సినిమా మనిషి అయ్యుండి మీరు ఎన్నో సాంగ్స్ లో ఇంకా హీరోయిన్ ఎంత కొంచెం కిందకేస్తే ఆవిడ కొంచెం తగ్గించేయమనండి అని మీరు చెప్పుంటారేమో. సో మీతో కూడా చాలా మంది హీరోయిన్స్ మంచి గ్లామర్ రోల్స్ అవి చేశారు కదా, ఆయన కూడా హీరోగా చేసిన వ్యక్తి ఆయన. బట్ కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చారు, కళ్యాణ్ గారు సారీ కట్టుకున్నారు, నేనేమో ఈ డ్రెస్ వేసుకున్నాను. బట్ వాళ్ళ కంఫర్ట్ ని బట్టి పరిస్థితిని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అది మీ ఇష్టం, సారీ కట్టుకోవడం కళ్యాణ్ గారి ఇష్టం అంతే. సో అలా అని రమ్యశ్రీ సారీ కట్టదనేది లేదు, అక్కడ సిచ్యువేషన్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనము చికెను మటను లేకపోతే ఫిష్ లేకపోతే బీరకాయ ఏవో వండుతూ ఉంటాం కదా, సేమ్ లైక్ ఇది కూడా అంతే కదా. సో దాన్ని ఆయన సినిమా హీరోయిన్స్ అందరికీ చెప్తున్నాను నేను, మీరు అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రము
అది సమాజం కూడా హర్షించదు. అవును. ఏదో మీ ముందు నవ్వుతున్నారే తప్ప వెనక నుంచి మిమ్మల్ని చూసి వెక్కిరిస్తున్నారు అనేది అది రియల్లీ బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినట్టే ఇది లెక్కండి. శివాజీ గారు చాలా అంతే, ఎలా అంటే రెచ్చగొట్టే విధంగా శివాజీ గారు అంటే ఎవరికి విరోధం ఉంటదండి? ఎవరు విరోధులు కాదండి శివాజీ గారికి. ఆయన మాట్లాడే విధానము సినిమా వాళ్ళు ప్రతి హీరోయిన్ కి నేను చెప్తున్నాను తల్లి, ఒక మాట చెప్తున్నాను, మా అమ్మని చూస్తే నా గుండెల మీద నేను అలా కట్టుకుంటే నేను అలాగే మా ఫ్యామిలీకి కనిపిస్తాను. ఎంత నిండుగా ఉన్నారు చక్క పువ్వులు పెట్టుకొని తిరుపతి వెళ్ళాము, ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఒక 12 మంది. సో అది వాళ్ళు నన్ను చూసి ఆ సినిమాలో ఇలా ఉంటది మా సిస్టరో లేకపోతే వాట్ ఎవరో, అయ్యో ఇక్కడ ఎంత నిండుగా ఉన్నావు తెలుసా నన్ను అన్నారండి. నిండుగా ఉంటే మన సాంప్రదాయం నిజమేనండి నిండుగా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అమెరికాకి వెళ్ళానండి. అమెరికాకి వెళ్తే సో నేను మామూలుగా గ్లామర్ రోల్స్ చేస్తాను. నాట్ ఓన్లీ గ్లామర్ రోల్స్, హీరోయిన్ చేశాను, లాంగ్వేజ్ చేశాను. ఇది కాదండి జాతీయ అవార్డులు వచ్చి అది కాదు. కానీ నేను చేసిన క్యారెక్టర్స్ కొన్ని కంట్రీలో ఆమె అంత గ్లామర్ అంటే క్యారెక్టర్లు గ్లామర్ డ్రెస్సెస్ వేస్తుంది అని ఎవరో కొందరు నన్ను రిజెక్ట్ చేసుకున్నారు. సో నేను తర్వాత ఎందుకో అదే కంట్రీ నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మామూలుగా అందరిమి కూర్చున్నాం, గెట్ టుగెదర్ నడుస్తుంది, నైట్ డిన్నర్ నడుస్తున్నప్పుడు ఒక మాట అన్నారండి. ఏమండి అంటే ఇది బూతు అని మాత్రం దయచేసి ప్రేక్షకులు గాని ఎవ్వరు దయచేసి తీసుకోవద్దండి. నేను కామన్ గా చెప్తున్నాను. ఏమండి డ్రెస్ అంటే నన్ను రిజెక్ట్ చేశారు కాబట్టి చాలా మంది డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి ఎత్తడం ఈజీ, సారీ కట్టుకున్న వాళ్ళకి ఎత్తడం ఈజీ, డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి కొంచెం కష్టం అవన్నీ రిమూవ్ చేయాలన్నంత అంటే అంత మీనింగ్ వచ్చేలాగా ఆయన మాట్లాడారనమాట. తప్పు ఎవరైనా ఒకటే, మనం ఉండే విధి విధానాలు, మనం ఆలోచించే విధి విధానాలను బట్టి ఒక మనిషి బిహేవియర్ ఉంటుంది. ఎవరు మాట్లాడారు ఇంత నీచంగా? ఒక అంటే ఎవరు మాట్లాడారు కాదు, నన్ను అప్పటి వరకు నన్ను రిజెక్ట్ చేసేవారు ఆ కంట్రీ. అంటే నా విషయంలోనే మాట్లాడారు. అయ్యే బలెన్నోళ్ళండి, మోడర్న్ డ్రెస్ వేసినంత మాత్రాన్ని వాళ్ళు తప్పుడుగా ఏమి ఉండరు, తప్పుగా ఏమి ఆలోచించరు. వాళ్ళ కంఫర్ట్ ని బట్టి వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారే తప్ప సారీ కట్టుకున్నంత మాత్రాన్ని వాళ్ళు మంచోళ్ళు అయిపోతారా ఏమిటి? సో వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళ పరిస్థితుల్ని బట్టి అలా ఉంటదే తప్ప డ్రెస్ కోడ్ ని బట్టి వీళ్ళు చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళని డిసైడ్ చేయలేవని మాట్లాడారండి ఆయన. మంచివాడే కదా అది. సారీ కట్టుకున్న వాళ్ళు అది ఎవడో మాట్లాడుంటాడు కానీ అది బుద్ధున్నాడు ఎవడు మాట్లాడండి. సారీ కట్టుకున్న వాళ్ళు, డ్రెస్ వేసుకున్న వాళ్ళు, ఎవరైనా మనసులో బయటికి బాగా యాక్ట్ చేసి లోపల చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది వదిలేండి కానీ అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ అనవసరం అండి. ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరం. మనకు కావాల్సింది తప్పు కదా, కావాల్సిన మనకు భర్తలని తప్పు కదా, అంతే కదా. సారీ డ్రెస్ కాదండి, వాళ్ళ కంఫర్ట్ ని బట్టి విధానాలు ఉంటాయి. కానీ శివాజీ గారు అనేది చాలా అసహ్యంగా చాలా దీనిగా మాట్లాడారు. రెండు పదాలు రెండో పదం వాడలేకపోతున్నాం ఇక్కడ. దోసుకోవాల్సి వస్తుంది. మదర్ సారీ కట్టుకుంటుందని పిల్ల చదువుకొని డ్రెస్ వేసుకుంటే పిల్ల భూతా తప్పు. పబ్లిక్ గురించి మనం అందరం చూస్తున్నాం. ఆమె కాదు, నేను పెద్ద జాతీయ అవార్డు వచ్చిందండి నాకు సోషల్ వర్క్. దానికి అది కాదు ఇక్కడ లింకు. శివాజీ గారు ఏం మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఎంత వల్గర్ గా మాట్లాడారు. మొత్తం హీరోయిన్లు అందరికి వార్నింగ్ అంటే అమ్మ చెప్తున్నాను అమ్మా మీరేమనుకోవద్దు, అందరికీ చెప్తున్నాను మీరు డ్రెస్ కోడ్లు మార్చుకోవాలి, మీరు ఎంతవరకు సారీ కట్టుకొని హీరోయిన్ కూర్చుంటుందా మనం చెప్తే వింటారా? పబ్లిక్ కళ్యాణ్ గారు